ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కూడా దేవినేని అవినాష్ గారు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి నేనున్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో 2000 ఓట్లుంటా కూడా ఆ రోజు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు చేశారు. కానీ ఈరోజు కూడా దేవినేని నెహ్రూ గారు తనయుడు దేవినేని అవినాష్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కావటం ఈ జిల్లాకు మనందరూ అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే పదవుల కోసం ఆశించరు. ఏ ఒక్కరి కష్టం వచ్చినా వారి నాన్నగారి దగ్గర నుంచి దేవినేని అవినాష్ గారి కూడా మనకి. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షుల్లో ఒక ఆదర్శమైన వ్యక్తి యువ నాయకుడు దేవినేని అవినాష్ గారని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి పోసంపల్లి కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈనాటి వైఎస్ఆర్ పార్టీ వరకు కూడా మరి ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ మహిళా సోదరులు కూడా ఎస్సీ కాలనీ కానీ అనేక విధాలుగా మరి ఇక్కడ గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు వైఎస్ఆర్ పార్టీ కూడా చాలా బలోపేతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో మన జగన్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. కానీ ఈరోజు కూడా వైసీపీ పార్టీ చాలా బలోపేతంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనందరం కూడా నియోజకవర్గ స్థాయిలో మన వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి పూర్వ వైపు వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కష్టపడి పనిచేయాలని మరి వైఎస్ఆర్ పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేసే విధంగా మనందరం కూడా నడుం బిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.